మచ్చా ఎక్కడికి వచ్చావు తెలుసా? తెలుసు. ఎక్కడికి? బిగ్ బాస్ హౌస్ ఫస్ట్ ఎలిమినేట్ ఎవరు? బేబక్క. బేబక్ గారి ఇంటికి అయితే వచ్చేసాం. దగ్గరికి అయితే వచ్చాం. లోపలికి వెళ్దాం. అక్క ఏం చేస్తున్నా ఒకసారి చూద్దాం. రండి నాతో పాటు. డోర్ తీసే ఉంది. అక్క ఏం చేస్తుంది? లోపల ఉంటది. అక్క ఇంకా కుక్కర్లోనే ఉన్నారా? నా జీవితం అంతా కుక్కర్ పాలైపోయింది తమ్ముడు. అక్కడేమో పని చేయని కుక్కర్ ఇచ్చారు, ఇక్కడ పని చేసే కుక్కర్ మీద కూడా నాకు డౌట్ వస్తుంది. పని చేస్తుందా లేదా, రబ్బర్ ఎక్కడ పెట్టాలా, దీన్ని అత్తి మీద పెట్టాలా అయిపోతారు మీరు కుక్కర్కి. బేబక్క ప్రెషర్ కుక్కర్. ఎవరైనా ఇంట్రెస్ట్ అంటారండి. తెలిసింది తమ్ముడు, లోపలే పెట్టాలి రబ్బరు. రబ్బర్ లోపలే పెట్టాలి. కాగల పెట్టండి సార్. రాను. కుక్కర్ చేసిన గాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. సరే అక్క. జై ఒక్క నిమిషం అనండి. జై కుక్కర్, జై కుక్కర్. అదేదో సినిమాలో యమ దొంగలో అది వేసుకుని తిరుగుతా, కుక్కర్ వేసుకుని తిరుగుతా. ఎప్పుడైనా దగ్గరికి వచ్చాడా బాంబ్ బ్లాస్ట్ అయినట్టు కుక్కర్ బ్లాస్ట్ అవుద్ది. కుక్కర్ బేబక్కని చూడండి. అలానే ఉన్నా. ఫన్నీగా ఇంటర్వ్యూ చేద్దాం అక్క. నువ్వు ఫన్నీగా ఇంటర్వ్యూ చేయక్కర్లేదు, ఆల్రెడీ ఫన్నీగానే ఉంటా. ఒకసారి మా సబ్స్క్రైబర్ అందరికి హాయ్ చెప్పరా. ఆల్రెడీ చూస్తున్నారు కదా, మీరు చూస్తున్నారు కదా. హాయ్ ఫ్రెండ్స్. ఇలా నుంచుంటే బాగోదు కానీ కూర్చొని స్టార్ట్ చేద్దాం ఇంటర్వ్యూ. అమ్మయ్య వీళ్ళు కొంచెం లేట్గా వచ్చారు. ఎక్కడ వీళ్ళు ముందు వస్తారు, నా ఉప్మా ఎక్కడ తింటారని టెన్షన్తో చచ్చిపోయి. అమ్మయ్య అటు వెళ్ళిపోండి, చూడమాకండి బాబోయ్. సరే రండి. అక్క ఉప్మా అయిపోయిందా తినటం? అయిపోయింది కానీ తమ్ముళ్ళు పేర్లు చెప్పరా? చెప్పండి. ఇంటర్వ్యూ ఏందబ్బా అసలు మీరు? యాక్చువల్ గా అక్క కూర్చోండి అన్నారు, కెమెరా ఆన్ చేశారు. అసలు పద్ధతి ముఖ్యం. మా ఇంట్రడక్షన్ కన్నా మీ ఇంట్రడక్షన్ కావాలని చెప్పి వెయిట్ చేస్తున్నాం. రెడ్ షర్ట్ మీ పేరు? నా పేరు ఆదిత్య రెడ్డి, మాది రాజమండ్రి. రెడ్ షర్ట్ తమ్ముడు పేరు ఆదిత్య రెడ్డి ఫ్రమ్ రాజమండ్రి. అంతే. చూసావా? మీది మాది పక్కన. పద్దును ఇట్లా అనండి కోసుకుంటది. నెక్స్ట్ బ్లాక్ షర్ట్ తమ్ముడు నాగేంద్ర కొవ్వూరు. నాగేంద్ర ఫ్రమ్ కొవ్వూరు. నువ్వు అడుగు మచ్చా. నువ్వు అడుగు. నువ్వేమన్నా వస్తే నువ్వు ఫస్ట్ క్వశ్చన్ అడుగుతా ఉన్నావు కదా. మీ ఇద్దరులో ఎవరో ఒకటి అడగండి, లేకపోతే నేను అడుగుతా. ప్రేక్షకులు మిమ్మల్ని ఎలిమినేట్ చేద్దాం సార్. అక్క నేనే అడుగుతా ఫస్ట్. అక్క బ్యాగ్ ఏదో ఉంది కదా, అది ఇస్తే మై హోమ్ బజార్లో ఫ్లాట్ కొనుక్కుందామని. మీకు కూడా తెలిసిపోయింది బ్యాగ్ సంగతి. బాడీ గార్డులు పెట్టించా, లోపల బ్యాగ్ చూసుకో. మా గర్ల్ ఫ్రెండ్ బర్త్డే వస్తుంది, పోనీ అలా అయినా ఇస్తా కొంచెం. గర్ల్ ఫ్రెండ్ బర్త్డేకే? సరే బ్యాగ్ గురించి పక్క పెట్టేద్దాం. ముందు బిగ్ బాస్. ఓకే బిగ్ బాస్ గురించి. బిగ్ బాస్ మర్చిపోయిన బ్యాగ్ వాచ్ మీద పడ్డారు. మరి అన్ని కోట్లు వాచ్ ఓకే సరే అయితే నమ్మిన వాళ్ళు బకరా చేయడమే బేబక్ ఉద్దేశం. మ్యాటర్లోకి వెళ్ళిపోదాం మచ్చా. అక్క స్టార్టింగ్ బిగ్ బాస్ లో ఏవి చూస్తే చాలా కామెడీగా ఫుల్, అంటే నేనైతే మాత్రం 14 మంది ఏవి కన్నా మీ ఏవి బాగా నవ్వుకున్నా. ఎక్కడ నవ్వుకున్నావు? నిజంగా ఏవి అయితే మాత్రం ప్రతి ఒక్క చిన్న ఏదైతే కామెడీగా ఎలా పువ్వేయడం కానీ ప్రతిదీ నాకు చాలా బాగా. కానీ అంత కామెడీ ఎపిసోడ్ లో ఎందుకు ఇవ్వలేకపోయారు? లోపలికి వెళ్ళాక వాళ్ళ మాటలకి నాకు చాలా బాధ అనిపించి నవ్వాలో ఏడవాలో అటు ఇటు కాకుండా ఉండాలో నేనులాగా ఉండాలో నటించాలో లేదో అర్థం కాక పిచ్చికిపోయింది తమ్ముడు. కానీ అక్క 24/7 లో మీరు కొన్ని కామెడీ చేశారు, నిలదీసిపోయి చెప్పి అన్నారు, కానీ ఎపిసోడ్ లో అవి రాలే. అదే నాకు డౌట్ వచ్చింది. నేను చేశానని అనుకుంటున్నానే. చేశారు కలగన్నానేమో అనుకున్నా. ఉండేటప్పుడు ప్రేరణతో వాళ్ళతో 24/7 లో అయితే నేను చూసా. ఎపిసోడ్ లో వాళ్ళు చూపించలేదు అంటే బిగ్ బాస్ వాళ్ళు కొంచెం ఏమన్నా 100 మందినే చూపిద్దామని అని అనుకున్నారా? మీకు ఏమైనా అనిపించింది అలా? అలా ఏం కాదు, మేబీ నేను చేసిన ఎంటర్టైన్మెంట్ అంత బాగుండదు. అందరిది కొంచెం చూపించాలి కదా. 14 మంది ఉన్నారు కదా, అంతసేపు బెదవాడ బేబక్క షో కాదు కదా అది. అది రైటేలే. సరే ఇంకోటి క్వశ్చన్ అయితే, ఫస్ట్ వీక్ లో రాగానే మీకు ఓన్లీ వంటకు సంబంధించి మీకు ఇచ్చారు, మీరు కూడా వండుతాను నేను చేస్తాను అన్నారు. అది తీసుకోవడం వల్లే ఈ ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ అయిపోయారు అని మీకు అనిపించిందా? అంతేనా? ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రతి సీజన్ లో వంట దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ 1-2 వీక్స్ లో అవుట్ అయిపోయారు. మరి మీరు చాలా షార్ప్ ఉన్నావు. మరి మీరు ముందే అందుకే అనుకున్నాను, వెంటనే నీలో నా షార్ప్నెస్ చూసి అనుకున్నాను అబ్బాయి వెంటనే పసిగట్టారు. మీకు ముందు తెలీదా మరి వంట తీసుకుంటే ఇది అవుద్ది కదా అని? ఎందుకు తీసుకున్నారు? అప్పుడు తెలీదా వంట పెద్ద మంట. నాకు ఎపిసోడ్ చూసినప్పుడు ఏమనిపించింది అంటే, సోనియా గారు ఎందుకు
ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్ లో ఫ్రూట్స్ గేమ్ ఆడారు కదా మీరు, ఆరెంజెస్ దగ్గర ఆడేది కొంతమంది అయినా పెద్దోళ్ళుగా మీరు కదా చెప్పాలి, మీరు ఎందుకు చెప్పలేదని అక్కడ ఒక ఆల్రెడీ చిన్నది అయితే వేయడం జరిగింది. కావాలని దాని తర్వాత పప్పు విషయంలో అది మాడింది, మీరే కొంచెం మా ఆకలిని ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు కావాలని టార్గెట్ చేసింది. అప్పుడే మీకు అర్థమైందా, లేకపోతే నామినేషన్ చేసినప్పుడు ఇంకా బాగా అర్థమైందా? నామినేషన్ చేసినప్పుడు ఇంకా బాగా అర్థమైంది. అప్పటి వరకు ఏదో సరే అడ్జస్ట్ అవుదాం అని ఆపుకుని ఉన్నా. నామినేషన్ చేసినాక ఇంకా నెమ్మదిగా దూరంగా ఉండడం స్టార్ట్ చేశాను. నాకైతే మాత్రం వచ్చిన 14 మందిలో మీరు టాప్ 5 అనిపించారు. కానీ మీ టాప్ 5 అనిపించినందుకే వాళ్ళు అంటే ఎవరైతే బాగా ఆడుతున్నారో వాళ్ళని పంపించేయడానికి టార్గెట్ గా. బట్ లోపల కొన్ని ఏంటంటే మనకు అర్థం కావు. పాలిటిక్స్ ఉంది. లోపలికి వచ్చినాక కొంతమంది ప్లేయర్స్ గ్రూపిజం ఉన్నారు. కానీ నాకు తెలిసి రీఎంట్రీ ఇస్తే మీరు ఇంకా పవర్ఫుల్ గా దిగుతారని వెయిట్ చేస్తారు. శకుంతల ఎవడో ఆగడేమో. సోనియా కన్నా సోనియా గారు ఏమనిపిస్తుంది అసలు? ఆవిడ మాట్లాడే ఇప్పుడు వరకు చూసుంటారు కదా, ఈ రోజు ఆల్రెడీ ఎలిమినేషన్ డే, ఇప్పటి వరకు ఆడిన ఆటలో మాట్లాడదు, ఈసురుద్ది అంటే మాటగా క్రష్. నాకు సోనియా టాపిక్ వచ్చింది కాబట్టి కొంచెం నాకు ఎందుకు క్రష్ అయింది బాగా. క్రష్ బయటకు వచ్చినాక నిన్ను క్రష్ చేస్తుందిలే. నెక్స్ట్ నంబర్ ఉంది, ఫోన్ పే నెంబర్ కూడా కావాలా? నంబరేగా ఇస్తా. సోనియా గురించి అడిగాడు కాబట్టి అక్క, నాకు నిఖిల్ ఫస్ట్ 3 రోజులు సోనియా నిఖిల్ టార్గెట్ చేసింది. అవును, నిఖిల్ అమ్మో ఈవిడ నా మీద పడద్దేమో అని కన్నీగా ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేశాడు, యష్మిని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాడు. మీ మీద చాలా ఇప్పుడు వరకు మీరు చూసారు లేదు ఎపిసోడ్స్, నేను చూసినప్పుడు అయితే మాత్రం మీ గురించి చెప్తున్నప్పుడు కూడా ఓహో అంటే నేను బేబక్కకు సపోర్ట్ చేస్తే మళ్ళా సోనియా నన్నే ఉన్నా కొంచెం దూరం పెడద్దేమని మీకు కూడా చేయలేదు. మీరు మీకు అనిపించిందా? అనిపించింది. ఇదైతే సోనియా ఎందుకో లవ్ ట్రాక్ నడుపుతుంది. ఒకసారి ఏమో అన్నయ్య అంటది, ఒకసారి ఏమో మనోడు అక్క అంటాడు, తర్వాత హగ్గులు. ఓన్లీ ఈ సీజన్ మొత్తం హగ్గులే అనిపించింది. మీకేం అనిపించింది? అది పెద్ద బగ్గులాగా ఉంది నాకు. మధ్యలో విష్ణుప్రియ కూడా ట్రాక్ నడిపింది కదా అక్క. ఏం లేదు, మా విష్ణు మీరు ఎవరిని ఏమన్నా పర్లేదు, మా విష్ణు నేను అంటూ ఊరుకోను. నాకైతే మాత్రం ఎపిసోడ్ మీరు ఎలిమినేట్ అయినప్పుడు 3 ఏడ్చారు అక్క. ప్రేరణ, అలాగే మన విష్ణు, అలాగే ఇంకో అమ్మాయి కిరాక్ సీత. కిరాక్ సీత మిమ్మల్ని నామినేట్ చేసింది కదా, అప్పుడు నామినేట్ చేసినప్పుడు లేని బాధ వెళ్ళిపోయినప్పుడు ఎందుకు వస్తుంది అంటారు? నామినేట్ చేసినప్పుడు ఆ రోజు మధ్యాహ్నమే జరిగింది, బాగా కారంగా ఉంది, ఇండివిజువల్ కుకింగ్ వద్దన్నా కదా, ఆ రోజు ఈవినింగే కదా, ఇంపాక్ట్ పడింది. అండ్ నేను అన్న థ్యాంక్స్ రా, నువ్వు నేనంటే ఇష్టం ఉన్నా, నువ్వు జెన్యున్ గా నామినేట్ చేసావు, నీకు కష్టం అనిపించింది కాబట్టి. సో ఐ అప్రిషియేటెడ్ హర్. అప్రిషియేట్ చేశారు, కానీ వెళ్ళిపోవడానికి అర్హులు అని చెప్పి ఆవిడ చేతిలోనే నామినేట్ అయ్యి వెళ్ళిపోయినప్పుడు ఇంకేడవకూడదు కదా. నువ్వు ఆల్రెడీ తర్వాత బాండింగ్, మా ఇద్దరు బాండింగ్ అయింది కదా. ఏంటంటే సెకండ్ డేనే కదా. అవును, సో ఇట్స్ ఓకే. ఇంకోటి ఈ కారం వేషం చూసుకున్నట్టయితే నిఖిల్ కదా ఈ కారం వేసింది. మీకు ఆ కారం గొడవ, కారం ఎక్కువైనందుకు వీళ్ళందరూ ఫుడ్ పోలేదు, కొంచెం కారం ఎక్కువైంది కదా, మేము ఎగ్ చేసుకుంటాం నిఖిల్ వల్ల మీకు వచ్చింది. అవును, అక్కడ నిఖిల్ మరి అక్కడ నామినేషన్ టార్గెట్ చేయొచ్చు కదా. నిఖిల్ కదా చేసింది కారం, మీరు ఎగ్గ కారణం కూడా నిఖిలే. నేను నామినేషన్స్ ఎప్పుడు నేను సరిగ్గా డిఫెండ్ చేసుకోలేకపోయాను. ఇది కరెక్ట్, ఇది వాస్తవం. అంటే వంట మీద ఎక్కువ టార్గెట్ పెట్టడం వల్ల ఇంకా దీని మీద అనుకున్నా ఇంకా వేస్ట్ కూడా. నాకైతే నేను అనుకున్నది ఏంటంటే మణికంఠ గారు అనుకున్నా, 99% మణికంఠ గారు అనుకున్నా. కానీ ఆయన సింపతి చూపించాడు కదా, ఆ సింపతి వల్ల ఆయన కొంచెం టైం మీకు అది మైనస్ అయిపోయింది అనిపించింది. అంతేనా? మణికంఠ గారి గురించి మీరు ఏం చెప్తారు? చెప్పడానికి ఏం లేదు, సైకలాజికల్ గేమ్. అంతేనా? అంటే కరెక్ట్ అంటారా ఆయన చెప్పేదంతా ఓన్లీ సెంటిమెంట్ మీద నడిపిస్తున్నాడు అంటారా? ఏమో మరి మీరే చూస్తారు, నేను చెప్పడం. మీకు వస్తాయి కదా. ఇప్పుడు బయటకు వచ్చేసాక నాగార్జున గారి మూవీలో ఏమైనా ఆఫర్ వస్తే ఏ క్యారెక్టర్ చేస్తావు? రావచ్చు, హీరోయిన్ గా చేస్తావు. ఊరుకో, ఆయన పక్కన నాకు ఎక్కడెత్తారు హీరోయిన్? శకుంతలక్క క్యారెక్టర్, లేకపోతే ఆవిడ ఉన్నారు కదా కాఫీ. ఎందుకు అనసూయ గారు చేస్తున్నారు? తగ్గించుకున్నారా? మేము ఫీల్ అవుతున్నాం. ఏం కాదు, విజయవాడ అంతా మారమవుతుంది. నేనేంటో నాకు తెలుసులే. ఇప్పుడు వాచ్ ఇన్ ట్రోల్ చేసినట్టు నన్ను ట్రోల్ చేద్దాం అనుకుంటున్నారా? నాగార్జున గారు ఒక ఛాన్స్ ఇవ్వండి. ఎందుకెవరు నీకు విషయం చెప్పిన, అనసూయ గారు చేయలేదా? అనసూయ గారు మీరే ఒకేలాగా ఉన్నారు, ఆవిడ కన్నా మీరే ఇంకా బాగున్నారు. ఇంకా అంతకన్నా చాలు చాలు చెప్పింది చాలు. నిజం చెప్తే ఎవరు నమ్మరు, అదే బాధ. బిగ్ బాస్ మీరు ఉన్నప్పుడు మీకు విజయవాడలో ఫ్లడ్స్ వచ్చాయి తెలుసా మీకు?
బయటకు వచ్చాక తెలిసింది కదా. నాకు తెలిసి మీకు ఆ విజయవాడలో మీకు ఫ్యాన్స్ ఉన్నారు, ఆ ఫ్యాన్స్ కి ఆ ఫ్లడ్స్ రావడం వల్ల కరెంట్ లేవు, ఓటింగ్ వేయటానికి అలాగే మీ గేమ్ చూడడానికి టైం లేదు అని చిన్న విన్నాం. దాని వల్ల మీకు కొంచెం మైనస్ జరిగిందని అనుకోవచ్చు. మైనస్ జరిగింది. నాకేం బాధ అంటే షో కన్నా ఎక్కువ మా విజయవాడకి ఇలా జరిగిందని నాకు చాలా బాధ వేసింది. మై టీమ్ సపోర్ట్ టు డూ వాట్ ఎవర్ వి క్యాన్. టీమ్ బేబక్క, అదే టీమ్ బేబక్. నాకేమనిపించింది ఆర్మీ అంత లేదు. నాకేమనిపించింది అంటే అది కూడా మైనస్ అయింది. వంట ఉండి మంచి పంచింది, అందరికి కడుపు నింపింది అని ఒక పక్క ఆనందం, వాళ్ళే ముంచారని ఒక పక్క బాధ. ఆల్రెడీ విజయవాడ ఇప్పుడు ఇవన్నీ చూసే కదా మీ మీడియా ఎప్పుడు కూడా ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ కి ఎంత బజ్, ఎంత హడావుడి, ఇన్ని ఇంటర్వ్యూలు, ఎంత హడావుడి ఎప్పుడైనా చేశారా? మరి సో నేను ఏదో ఇంపాక్ట్ క్రియేట్ చేసా. అది మీకు బెజవాడ బేబక్ అంటే ఇష్టం ఉంది, నేను వెళ్ళానని ఒక అభిమానం. మా అక్క వెళ్ళింది, మా అక్కకి రైట్ ఆపర్చునిటీ రాలేదు, పర్ఫార్మ్ చేయలేదు, ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదు అనే బాధ, ఇవన్నీ ఎక్కువ. ఇంటర్వ్యూ నాగార్జున గారు ప్లీజ్ మా అక్కకి మళ్ళా నిజంగా మీరు వస్తే మళ్ళా రాగా ఉంటది నాకైతే అనిపించింది. ఈసారి వేరుగా ఉంటుంది తమ్మి, ఇచ్చి పడేస్తా, ఉన్నదానికి లేని దానికి కూడా అడుగుతా. అంతే. ఒకవేళ వాళ్ళ నేను వంట చేస్తున్నప్పుడు వచ్చారు, ఎందుకు చూస్తున్నారు, నాకు అట్లా చూడడం నచ్చట్లేదు, నా మొక్క ఇంకా నా కుక్కర్ ఇంకా చూడొద్దు అని చెప్పి బిగ్ బాస్ లో మీరు ఉన్నప్పుడు అసలు మీ క్యారెక్టర్ ఎక్కడ బయట పెట్టలేక ఇలా ఉన్నప్పుడు అక్కడ ఉంటే వాటికి వేరే ప్లాట్ఫామ్ ఉంది, ఇలా ఉండాలని తెలియక అలా ఉన్నాను. అదే కదా మైనస్ అయిపోయింది. అది మీరు ఇంకొక మైనస్ కూడా ఉంది. ఇప్పుడు చాలా మైనస్ మీరు చేసిన దానికి కాదు, మీకు చేసినవే మైనస్ ఉన్నాయి. ఇప్పుడు నిఖిల్ గారు కానీ నైనిక గానీ 2 క్లాన్స్ ఏర్పడిన తర్వాత మిగతా ముగ్గురిని, శేఖర్ భాష గారిని, మిమ్మల్ని, ఎవరు యష్మి గౌడ, మీరు, నబీల్ కదా, నబీల్ ఉన్నప్పుడు మీకే ఎక్కువ తీసుకోవడానికి, క్లాన్లో తీసుకోవడానికి అవకాశం ఉంది, లీడర్షిప్ ఉంది, మళ్ళా వంట దగ్గర అన్ని ఉన్నా. వాళ్ళు అక్కడే కావాలని ఒక ప్లాన్ వేసి యష్మిని తీసుకోవడం వల్ల ఇప్పుడు యష్మి వాళ్ళని ముంచేస్తుంది. మీకు ఇప్పుడు చూసాక ఏమనిపించింది? మంచి పని అయింది, అంతే కదా. టిక్ ఫర్ డాట్ ఎవరికైనా కర్మ కమ్స్ బ్యాక్. ఇప్పుడు నువ్వు నాకు మంచిగా లెమ్కా థమ్స్అప్లు తెచ్చావు, నీకు బాగుంటది. నేను ఇప్పుడు మన ఇంటికి వచ్చిన వాళ్ళందరూ రిటర్న్ గిఫ్ట్ కింద అక్కడ గొడ్డేసి ఉన్నాయి కదా, మీరు చూడలేదా? పాతకారులు అనుకున్నారు గొడ్డలేసి ఉంటే వచ్చిన వాళ్ళందరికీ ఒక రోల్స్ రాయిస్. మై హోమ్ బజార్ కొంచెం మాట్లాడక రోల్స్ రాయిస్ తీసుకుని ఎందుకంటే సరిపోద్ది నీకు. మై హోమ్ బజార్ అయితే బాగుంటదని. పూజాలు కూజాలు మనకెందుకు చెప్పు, కార్ ఇస్తానా పట్టుకెళ్ళండి. సరే కానీ మీరు విజయవాడ నుంచి పాలిటిక్స్ లోకి ఎంట్రీ అని చెప్పేసి బయట బాగా బస్ ఉంది, అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. బిగ్ బాస్ ఎంట్రీని ఎరగదీశాను, పాలిటిక్స్ కి వెళ్ళి ఇంకేం ఎరగదీస్తాను. మీలో ప్లేయర్ క్వాలిటీస్ ఉన్నాయి అక్క, ఎందుకు రాకూడదు మీరు? ఇంకేం క్వాలిటీస్ ఉన్నాయి చెప్పు తమ్ముడు, నేను వినాలనుకుంటున్నా, చెప్పు. అసలు బేబక్కనే నేను ఇంకా సమాజానికి మంచి చేయాలని ఆలోచనలు ఉన్నాయి మీకు. మీలో ఒక జయలలిత గారు కనిపిస్తాను నాకైతే. నెక్స్ట్ సరే ఇవన్నీ పక్కన పెట్టేసి చెప్పు, పొగిడితే నీకు ఇష్టం లేదు మరి మేడం అంత పైకి ఎందుకు, కొంచెం మన బిగ్ బాస్ కూడా చూపిద్దామని. ఇంకోటి, మీరు నిఖిల్ క్లాన్ లోకి ఆల్రెడీ ఇవన్నీ చూసారు కదా, వాళ్ళు ఆడుతున్నారు గేమ్ అని. నిఖిల్ మీరేమనుకున్నారంటే నిఖిల్ గట్టోడు, దాంట్లోకి వెళ్తే మనకున్న హెల్ప్ తో పాటు విజయం సాధించవచ్చు అని పోయారు. అప్పుడు వెళ్ళినప్పుడు మాకు బాగా అనిపించింది. కానీ ఆ టీంలో మన మణికంఠ రావడం, మీ టీం బాగా డల్ అయిపోయినప్పుడు మీకు ఏమైనా అనిపించింది? అంటే అనవసరంగా వచ్చానా అనిపించిందా? ఎప్పుడైతే సోనియాని చేర్చుకున్నాడో అప్పటి నుంచే నెగిటివిటీ స్టార్ట్ అయిపోయింది, కావాలి వెళ్ళిపోదాం అనుకున్నా. మీరు 24/7 చూసినప్పుడు నాకేమనిపించింది అంటే నిఖిల్ కావాలని సోనియా వస్తే చాలు ఇంకెవరు అవసరం లేదని బిహేవ్ చేశాడు. అవునా? అప్పుడు స్టార్టింగ్ లో ఇంకా కొలంబస్ లో కొత్త విషయాన్ని అనుకున్నట్టు చెప్తున్నావు. ప్రపంచం అందరికి తెలుసు, ఎవడు చూసినా ఆవిడకే కదా ఓట్లు ఎక్కువ వేస్తున్నారు. అదే నా చెప్పారు అంటే నువ్వు అంటున్నావు, చూపించు ఎవరు వేస్తున్నారు ఓట్లు అంటే చాలా నామినేషన్ లేకుండా సేవ్ చేస్తున్నారు. ఈ నామినేషన్ ఉంటే యష్మితాన్ని సేవ్ చేసింది. అవును, ఎక్కడికక్కడ సేవ్ అవుతుంది. అదే గ్రూపిజం అంటే అదే కదా, ఒక ఆ బ్యాచ్ ని సేవ్ చేసుకుంటే మనం పైకి వెళ్ళొచ్చు అనే టైప్ లో. ఏంటంటే మంచి డ్రామా రసవత్తరంగా కారణం అవడానికి, కొట్టుకుంటానికి ఆమె సగం కారణం ఉంచుతారు. 90%. విష్ణుప్రియ గారు ఉన్నారు కదా, ఆ విష్ణుప్రియ గారి గురించి
మీరు ఏం చెప్తారు హౌస్ లో ఇప్పుడు ఉన్న? విష్ణుప్రియ ఇస్ అ ఫైర్ క్రాకర్, షీఈ్ అ పవర్ ప్యాక్డ్ గర్ల్ అని నేను చెప్తాను. సో తను డెఫినెట్లీ షీ విల్ గో ప్లేస్. ఐ థింక్ షీ విల్ బి ఇన్ టాప్ 5. టాప్ 5 లో ఉంటది. ఓకే, నిఖిల్ గురించి ఆల్రెడీ చెప్పి కన్నింగ్ అని చెప్పారు. నైనిక షీఈ్ వెరీ క్లియర్, అంటే షీఈ్ ఎ స్ట్రాంగ్ ప్లేయర్ కానీ ఇంకా తన గేమ్ ఇంకా బయట పెట్టాలి. ఓకే, ఈ పాలిటిక్స్ అన్ని తెలియదు తనకి. మీరు ఇప్పుడు ఈ వీక్ చూసారు కదా, ఆల్రెడీ ఫస్ట్ వీక్ లో హౌస్ లో ఒక అభిప్రాయం ఉంటది. ఈ వీక్ చూసినంత వరకు మీకు ఏమనిపించింది? ఈ వీక్ మీరు చూసే గ్యాప్ ఇవ్వట్లేదమ్మా నాకు. అంతే ఇంటర్వ్యూస్ ఈ చేయడం ఉందని ఓపిక అయిపోయి అమ్మా కేంద్ర స్వామి పరిస్థితి తిట్ట అయిపోతుంది అని అయిపోయాను. నబీల్ తను జెన్యున్ గా ఆడుతున్నాడు, హార్ట్ఫుల్ గా ఆడుతున్నాడు. తనకి కుళ్ళు కొత్తంతరాలు ఇవన్నీ తెలియదు. ఈజ్ అ జెన్యున్ ప్లేయర్ డే 1 నుంచి. అందుకే తను నామినేట్ చేసినప్పుడు కూడా అదే చెప్పా, తమ్ముడు నీలో ఆ ఫైర్ ఉంది, నీలో ఒక ఇది ఉంది, నువ్వు అది బయటికి తీయాలని చెప్పి మరీ వచ్చా. వెరీ గుడ్ గాయ్. అవును, కానీ నామినేషన్ లో మనోడు చెయ్యకపోతేనే అనిపించేస్తుంది జనానికి. మీరు చెప్పడం వల్ల నాకైతే అనిపించింది. ఇంకా తర్వాత యష్మి గురించి చెప్పండి మేడం. యష్మి గురించి కన్నింగ్ ప్లేయర్, ఫుల్ కన్నింగ్ అంటారా? సోనియాకి అసలు ఏ పేరు సరిపోదు. అంతేనా? ఓకే, కన్నింగ్ రకరకాలే. కన్నింగ్ అమ్మమ్మ అయి ఉంటది. తనకి ఎవరో పేరు పెట్టారంట సోనియాకి మధ్యన, ఎవరో స్నేకియా పావుని పెట్టారు. పావులాగా కాటేస్తుంది కావాలని మన పక్క నుండి పెంచుకుంటే కదా కాటేస్తుంది పెట్టారు. మన మణికంఠ గారి గురించి సైకలాజికల్ కిల్లర్ ఎమోషనల్ డ్యామేజ్. అమ్మో, మీతో పార్ట్నర్ గా వచ్చిన మన శేఖర్ భాష గారు, తనకి ఇవన్నీ తెలియదు, కుళ్ళు కొత్తరాలు. నార్మల్ జెన్యూన్ మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే కంటెస్టెంట్ తను ఉంచాలి బిగ్ బాస్ యాక్చువల్లీ. ఇంకోటి మీరు ఎక్కువగా మాకు హౌస్ లో 24/7 లో కనిపించింది ఓన్లీ శేఖర్ భాష గారితోనే. జోక్స్ గానీ అక్కడ ఏంటది ఆ వ్యూ అనేటప్పుడు ఐ లవ్ యూ అని గానీ అది చూసారా మీరు? మర్చిపోయా నేను. పోలీసు తన దొంగ లైవ్ లో చూసారా? పోలీసు శేఖర్ భాష ఏమో దొంగ, వెనకాల కట్టేస్తారు, ఇలా కట్టేస్తే నేనేమో పోలీస్ ఆఫీసర్, ఇలా పృథ్వీ ఏమో డైరెక్టర్, మేమందరం కలిపి స్కిట్ చేసాము. ఆదిత్య ఉంగారు పక్కన ఉంటాడు అన్నమాట. ఇదొక స్కిట్. నెక్స్ట్ డే ఇంకో స్కిట్ చేసాం, తాగుబోతు మొగుడు నేను పెళ్ళాం. శేఖర్ భాష తాగుబోతు మొగుడు, నేనేమో ఆ హెరాస్మెంట్ బేర్ చేసే భార్య. నేనేమో ఆయన తాగొచ్చి ఇది అది అంటే, సార్ నాకు మూడు రావట్లేదు సార్, ఏం చూస్తే నాకు సీన్ చేయని చెప్పా. అప్పుడు ఆదిత్య మా రోల్ చేస్తాడు, అది కూడా చేసాం. అలా చేసాం ఇంకా అంటే మేబీ పండలేదేమో రాలేదేమో, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఇస్, బట్ దే గాట్ బ్యాలెన్స్ అవుట్ ఎవ్రీథింగ్ కదా. శేఖర్ భాష అయితే మాకు కరాటే నేర్పించారు, అదైతే నాకు సూపర్ అనిపించింది. అప్పటి నుంచి టచ్ ఉంది బాగా. ఇప్పుడు మీరు సరిగ్గా చేయకపోతే ఉంటది. మమ్మల్ని ఎందుకు అక్కాలి ఇంకా నీకు థమ్స్ అప్ తెచ్చినందుకు. అదే డబుల్ బాగా పని చేసినట్టుంది అక్క, అందుకే. మీకు బాగా నచ్చిన కిరాక్ సీత గురించి చెప్పండి అక్క. నైస్ గర్ల్, వెరీ ఇమోషనల్, హార్ట్ఫుల్ గా ఆడుతుంది. తనకి ఈ స్ట్రాటజీలు గేమ్స్ తెలియదు, ఉన్నట్టు ఇచ్చి పడేస్తుంది. యు గైస్ షుడ్ సపోర్ట్ హర్. ఓకే, కంపల్సరీ. అంటే ఇప్పుడు ఇంకోటి కిరాక్ సీత అండ్ విష్ణుని మీరు సపోర్ట్ చేయాలి. నబీల్ వీళ్ళు జెన్యూన్ గా ఆడుతున్నారు, రియల్ ప్లేయర్స్ మీరు సపోర్ట్ చేయాలి. విష్ణుప్రియ గారు నాకు మామూలుగా క్లోజ్, ఎందుకంటే నేను ఆల్రెడీ జబర్దస్త్ స్కిట్ చేసినప్పుడు ఈ వీక్ తన ఓట్స్ లో తను కొంచెం లీస్ట్ ఉంది కాబట్టి మీరు అందరూ సపోర్ట్ చేయాలి. కంపల్సరీ చేస్తాం. ఇప్పుడు ఉన్న లేడీస్ కి జెంట్స్ కి చూస్తుంటే టాప్ 5 లేడీస్ లో ఎవరు వస్తారు, టాప్ 5 బాయ్స్ లో ఎవరు వస్తారు? విష్ణు అంటే సీత రావాలని అనుకుంటున్నా కానీ తనకి స్ట్రాటజీలు తెలియవు కాబట్టి యష్మి వచ్చే ఛాన్స్ ఉంది. తను ఏదో ఒకటి చేసి పథకాలు వేసి ఏదో ఒకటి చేసి మొత్తానికైతే ఇప్పుడు టాప్ 5కి వెళ్తుందేమో అనిపిస్తుంది. అబ్బాయిల్లో నిఖిల్, అబ్బాయి నవీన్, ఇంకా 5వ వాళ్ళని మిస్టీరియస్ గా వదులుదాం. కష్టం అంటే ఏం లేదు, తనకి ఈ స్ట్రాటజీలు అదే చెప్తున్నా, మంచితనం సరిపోదు అక్క. అదే కాదు, గుడ్ గా ఉంటే సరిపోదు. అక్కడ ఎంతసేపు పక్కన వాళ్ళు ఎలా తొక్కాలి ఇదే నడవాలి, మనం చేయలేము. మీరు బయటకు వచ్చిన తర్వాత మిమ్మల్ని కొంతమంది మిస్ అయ్యారు ఫుడ్ దగ్గర. బిగ్ బాస్ ఫుడ్ లాగేసుకున్నాడు. నేను వత్త చెప్పొచ్చా, ఇది తెలుసా మీకు? వాళ్ళు నన్ను పద్దాక బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎంత సాగు కొట్టారంటే నాకు ఇన్నర్ ఫీలింగ్, వీళ్ళు అసలు బిగ్ బాస్కి వచ్చింది తింటానుక, నో రేషన్ అన్నారు, వీళ్ళకేమో ఫుల్ రేషన్ ఇచ్చారు, నన్ను సాగు కొడుతున్నారు ఇజ్జే అని. వత్త బిగ్ బాస్ కి చెప్పొచ్చా కెమెరాలో, బిగ్ బాస్ వీళ్ళు పద్దాక నన్ను సాగు కొడుతున్నారు, వీళ్ళకి నో రేషన్ పెట్టండి అని. వచ్చాను, నో రేషన్. మన ఆదిత్య గారు ఆవిడ శాపనార్థం వల్లే మాకు ఫుడ్ దొరకలేదు అని మీరు చూడలేదా? ఇది ఎక్కడ మన స్విమ్మింగ్ పూల్ దగ్గర ఏమన్నారు?
ఆదిత్య ఓం గారు అన్నారు మాట్లాడుతూ మణికంఠతో, నాకు తెలిసి ఆ బేబక్ గారు శాపం వల్లే అనుకుంటా మనకు ఫుడ్ పోయింది, బేబక్ గారు ప్లీజ్ అండి మాకు ఫుడ్ వచ్చేలా ఇది చేయండి అని అన్నారు. మిమ్మల్ని తలుచుకోవడం అయితే మాత్రం ఏడ్చారు. ఎప్పుడు వంటింటి దగ్గర ప్రేరణ గాని కిరాక్ సీత విష్ణుప్రియ ఈ వీక్ కాదు ఎవరంటే మాట్లాడకుండా ఈ వీక్ కాదు మణికంటే వెళ్ళాలి కానీ బేబక్ అనవసరం అని చెప్పి మీరు ఎందుకు గుసగుసలాడుతున్నారు? మామూలుగా చెప్పచ్చు, అలా చేసి పర్లేదు మీరు గట్టిగానే చెప్పచ్చు, చాలా గుసగుసలాడితే. సరే అలా అనుకున్నారు. ఏమనుకున్నారు? మనకంటే వెళ్ళిపోవాలి కదా బేబక్క వెళ్ళడానికి. నేను చూసా అంత గుసగుసగా నువ్వేదో సీక్రెట్ లా చెప్తున్నావు. విన్నావు ఇన్వాల్వ్ నేను విన్నాను. సరే అభయ్ నవీన్ తో మీకున్న ర్యాప్ ఎలా ఉంది? అంత ఇంకా ఫామ్ అవ్వలేదు. తను చాలా స్ట్రాటజిక్ గా ఆడుతున్నాడు, కొంచెం తనకు అవసరం ఉంటే మాట్లాడుతున్నాడు అన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు. ఆదిత్య ఓం గారు ఆయనకి ఏం స్ట్రాటజీలు లేవు. ఆయన పాపం ఇంకో ప్రపంచంతో కనెక్ట్ అయ్యి ఉన్నారు. ఆయన కాఫీ విత్ పృథ్వీ లాగా పృథ్వీ గారి గురించి చెప్పండి. పృథ్వీయా అంత అంటే నాకు మంచిగానే అనిపించింది తను. కాకపోతే తను నన్ను అలా కొన్ని మాటలు అనుకుని ఉండాల్సింది అన్నాడు. దాని తర్వాత వచ్చినాక కూడా చేతులు ఎత్తారు కదా ఎవరెవరు హౌస్ లో మిస్, అప్పుడు కూడా పృథ్వీ కానీ మీరు వాళ్ళతో కలిసిపోయాడు, బానే ఉన్నాడు. ఫస్ట్ ఇవన్నీ జరిగినప్పుడు నేను తను క్షమించా. తనని నామినేట్ చేసినప్పుడు నేను కూడా మిమ్మల్ని ఒక సిల్లీ రీజన్ తో నామినేట్ చేస్తాను, దట్ యు ఆర్ ఫ్యాక్ట్ అని అన్నాడు. అది టెలికాస్ట్ అవ్వలేదు. అయితే తర్వాత ఏం టెలికాస్ట్ అయింది? తన కాలు పట్టుకోవడం, సారీ చెప్పడం, ఇది వేశారు, అది వేశారు. మధ్యలో తను దట్ యు ఆర్ ఫ్యాట్ అన్న పదం ఉంది కదా, అది వేయలేదు అక్కడ. అంటే కొన్ని వేయకూడదు కదా మీరు. అదే పృథ్వీ కరెక్ట్ నువ్వు నేను రిలీజ్ అయ్యానని చెప్పి నాగార్జున గారు ముందు రోజు బెడ్రూమ్ లో జరిగిన డిస్కషన్. అవును ఐ అగ్రీ ఫిట్ అని. అవును నేను ఫిట్ కాదు అన్న పాయింట్ అగ్రీ అవుతాం, కానీ ఫ్యాట్ అన్నాడు. నేను నాగార్జున గారు కూడా స్టేజ్ మీద సార్ మీకు తెలుసా సార్ అని ఆయనకు కూడా తెలీదు. ఎందుకంటే కొన్ని షోలో జరిగినాయి అన్ని కూడా వేయలేము కదా. ఇంకోటి అసలు బిగ్ బాస్ చాలా స్క్రిప్ట్ అంటారు, దానికి మీరు ఆల్రెడీ చూసారు కాబట్టి మీరు ఏం చెప్తారు? నో కామెంట్స్. అంతేనా? చెప్పండి. నో కామెంట్స్. చాలా మంది వచ్చి మేకప్ వేస్తుంటారు, తర్వాత లోపలికి వెళ్ళిపోతారు, మళ్ళీ కెమెరా రోల్ అంటారు. అలా ఏం లేదు. నాకైతే జెన్యూన్ అని తెలుసు, స్క్రిప్టెడ్ అని ఏం లేదు, కానీ కాకపోతే నాకు సరిగ్గా స్ట్రాటజిక్ గా ఆడడం తెలియలేదు, టైం సరిపోలేదు కదా. ఇంకోటి నాగార్జున సార్ ఎపిసోడ్ చూడరు, చెవిలో ఏదైతే ఇన్పుట్ ఇస్తారో అవి అడుగుతారు అని కొంతమంది అన్నారు. నేనైతే చెప్పా బాబు ఆయన ఎపిసోడ్ చూస్తారు ఫ్యామిలీతోని అన్నా. మీకు క్వశ్చన్స్ అడిగినప్పుడు మీకు ఏమనిపించింది? ఆయన ఫాలో అవుతున్నారు అనిపిస్తుంది షో. ఆయన చూస్తారు, కాకపోతే ఇన్పుట్ కూడా తీసుకుంటారు అని అనిపించింది. చూడడం అయితే చూస్తారు, ఆయన షోనే కదా, చూడకపోతే అంత ఇన్వాల్వ్ మాట్లాడలేదు. అలా అసలు పేర్లతో పిలిచి ఇది కదా ఇదక్క బిగ్ బాస్ గురించి మీరు బాగా చెప్పారు. ఇంకో లాస్ట్ క్వశ్చన్, ఈ రోజు ఎలిమినేషన్ ఎవరు అవుతారని మీకు అనిపించింది? కొద్దిగా కష్టమైన క్వశ్చన్. నాకేమనిపించింది అంటే అమ్మాయిల్లో ఆల్రెడీ నన్ను ఒక ఫీమేల్ కంటెస్టెంట్ పంపించారు కాబట్టి నాకు తెలిసి సీతను పంపించే ఛాన్స్ లేదు ఈ వీక్. సీత సేఫ్ అయిపోతుంది, ఎంతసేపు అమ్మాయిలనే పంపిస్తున్నారు అన్న ఇది వస్తుంది కాబట్టి నాకు తెలిసి డేంజర్ జోన్ లో ఉన్నది పృథ్వీ, ఆదిత్య ఓం అండ్ శేఖర్ భాష. ఈ ముగ్గురు తక్కువ ఓట్స్ లో ఉన్నారంట. సో నాకు అనిపించింది ఏంటంటే ఈధర్ ఆదిత్య ఓం గారిని ఉంచుతారేమో ఇంకొన్ని రోజులు అని అనిపిస్తుంది, ఇంకొక 1 వీక్ అట్లా. సో బిట్వీన్ పృథ్వీ అండ్ శేఖర్ భాష ఇద్దరులో ఒకళ్ళు. బయటకు వచ్చాక మూవీ ఆఫర్స్ ఏమైనా వచ్చాయేమైనా అప్రోచ్ అయ్యారా? ఆల్రెడీ వెళ్ళే ముందే ఉన్నాయి ఇంకా. సో వచ్చినా కాల్ చేసి చెప్పా వచ్చాను వెళ్దు అని. ఈసారి యూఎస్ నన్ను కూడా తీసుకెళ్తారా ఈవెంట్కి? బ్యాగ్ ఏమని అన్నారు? తలుపులు వేసేయండి అమ్మా, తలుపులు వేయండి. ఆ కర్ర ఇందాక కర్ర మళ్ళీ కూర్చుందాం లంచ్ కో డిన్నర్ కో, మీరు అరేంజ్ చేయండి. ఇంకా కీప్ రాకింగ్, దూసుకుపోవాలి. ఎప్పుడు వెళ్తున్నారు విజయవాడ? ఆరిపిద్దాం, పిచ్చెక్కిద్దాం. విజయవాడ ఎప్పుడు వెళ్తున్నారు? మీరు గ్యాప్ ఇస్తే వెళ్తా. మేము వదలట్లేదు మిమ్మల్ని. చూసారు ఇది బేబక్తో అయితే ఇంటర్వ్యూ చాలా బాగా మాట్లాడారు, చాలా యాక్టివ్ గా మంచిగా మమ్మల్ని కూడా రిసీవ్ చేసుకున్నారు. బేబక్ కూడా అందరూ ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఇంకా ఓట్లు వేయడానికి ఛాన్స్ ఎట్లా లేదు కాబట్టి చూస్తూనే ఉండండి తెలుగు 70mm. థ్యాంక్ యూ అక్క. బాయ్. కీప్ వాచింగ్ తెలుగు 70mm. లైక్, షేర్, సబ్స్క్రైబ్.